ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం శివచరణ్ గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పుల్లి ఈ శనగ పంటను పెట్టుకోవాలంటే సరైన యాళ్ళ ఏదంటారు మరి? ఇప్పుడు మామూలుగా ఏంటంటే శనగ పంట విత్తుకోవడానికి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 రెండవ వారం వరకు విత్తుకోవచ్చు. మన దగ్గర ఏంటంటే పత్తి సాగు చేస్తున్నారు చాలామంది. సోయాబీన్ సాగు చేస్తున్న వాళ్ళు ఎలాగో నవంబర్ మొదటి వారంలో పెట్టుకుంటున్నారు. పత్తి సాగు చేసేవాళ్ళు పత్తి తీసేసిన తర్వాత శనగ పెట్టుకోవడానికి నవంబర్ 30 వరకు కూడా పెట్టుకుంటున్నారు మన దగ్గర. నవంబర్ ఆఖరి దాకా కూడా పెట్టుకోవచ్చు. మరి ఈ శనగల మంచి రకాలు ఏమేమి ఉన్నాయి? మన ఆదిలాబాద్ పట్టెకు అనుకూలంగా ఉండే రకాలేమి? ఇప్పుడు శనగలో చూసుకున్నట్టయితే మామూలుగా దేశవాళీ రకాలని, కాబూలీ రకాలు అనుకుంటున్నాం. అయితే మన దగ్గర ఎక్కువ దేశవాళీ రకాలే సాగు చేస్తున్నారు. దాంట్లో వచ్చేసరికి JG11, JG11 అని ఆ రకాన్ని అనాదిగా చాలామంది రైతులు ఆ రకాన్ని ఎక్కువగా వాడడం జరుగుతున్నది. అది కాకుండా ఈ మధ్య కొంతమంది రైతుల దగ్గర చూసుకున్నట్టయితే మహారాష్ట్ర నుంచి కానీ కొంతమంది సీడ్ తీసుకొచ్చుకుంటున్నారు. ఆ రకం చూసుకున్నట్టయితే జాకీ 9218 అని ఆ రకం కూడా వాడుతున్నారు. మరి మూడోది వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నంద్యాల శనగ 3, ఇదొక రకము. అంటే మన కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఈ రకాన్ని మనము ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి నంద్యాల శనగ 47, ఇదేంటంటే మెకనైజేషన్. ఎవరైతే మిషన్తోనే సోయింగ్ చేసుడు మిషన్తోనే చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసము నంద్యాల శనగ 47 అనే రకము అనువైనది. ఏంటంటే మనకు కాత అనేది కొంత పైనుంచి కాస్తుంది కాబట్టి యాంత్రీకరణకు బాగా సూటబుల్ అయ్యే రకము. దిగుబడిలో అన్ని చూసుకున్నా మనకేంటంటే మంచి యాజమాన్య పద్ధతులు చేస్తే 8 నుంచి 10 క్వింటాలు వస్తుంది. అదేవిధంగా మంచిగా చేస్తున్న రైతులు కొన్ని ఏరియాలలో పొలాలను బట్టి వాళ్ళ యాజమాన్య పద్ధతులను బట్టి 12 క్వింటాల వరకు కూడా దిగుబడి తీసుకున్నారు. అయితే మనకి యాంత్రీకరణ ఎక్కడైతే అనువుకుంటుందో లేబర్ కాస్ట్ కూడా పెరిగిపోతున్నది కాబట్టి దొరకని జాగాల ఇట్లాంటి రకాలను మనం సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ చెప్పిన రకాలన్నీ మన ఆదిలాబాద్ పట్టెకు అనువైనవి. అవును, అనువైన రకాలు ఇప్పటికి వేస్తున్నారు. మన కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కూడా దగ్గర 100-120 మంది రైతులకు ఇవ్వడం జరుగుతున్నది. అంటే రకాన్ని మేము పాపులర్ చేస్తున్నాం, అంటే ప్రాముఖ్యంగా తీసుకొస్తున్నాం. మరి ఇప్పుడు విత్తనాలు పెట్టే ముందు ఈ విత్తనాల్ని విత్తన శుద్ధి ఎందుకు చేయాలంటారు? విత్తన శుద్ధి చేస్తే ఏం లాభం? మరి మనకు 1 ఎకరానికి శనగలు ఎంత అవసరం పడతాయి అంటే పెట్టుకోవడానికి, విత్తనం పెట్టడానికి? ఇప్పుడు మనం శనగలో చూసుకున్నట్టయితే సిఫారసు చేసింది 25 నుంచి 30 కిలోల శనగ. అంటే 1 ఎకరానికి ఒక బ్యాగ్ 25 కిలోలు వస్తున్నది. 25 నుంచి 30 కిలోలు రైతాంగం వాడుతున్నారు. అయితే ఇదేంటంటే కొంతమంది ఎక్కువ ఒత్తుగా పోసుకుంటారు, కొంతమంది విత్తే దూరం కొంచెం ఎక్కువ తక్కువలో 25 నుంచి 30 కిలోలు పడుతుంది. అదేవిధంగా మనము మషిన్తో పోసుకుంటారు. మషిన్తో పోసుకుంటే అర్ధగంట నుంచి గంటలు అయిపోతుంది ట్రాక్టర్తో. ఆ సమయంలో ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకున్న విత్తే దూరాన్ని బట్టి 30 సెంటీమీటర్ల 40 సెంటీమీటర్ల ఆ దూరాన్ని బట్టి మనకు 23-24 నుంచి 30 కిలోల వరకు పట్టొచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే విత్తన శుద్ధి. విత్తన శుద్ధి ఎందుకు చేస్తామంటే మనం శనగలో చూసుకుంటే ముఖ్యంగా మనకు వచ్చే సమస్య ఎండు తెగులు. ఎండిపోవడం అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే గత సంవత్సరాల్లో కూడా మన దగ్గర ఎండిపోవడం అనేది మన పొలాల్లో కనుక గమనించినట్లయితే రైతులు ఏం చేయాలంటే ముందే పేడ దొరుకుతుంది. ఆ పెండలో 95 కిలోల పెండకు 5 కిలోల ట్రైకోడర్మా విరిడి 5 కిలోల పౌడర్ను మనం చల్లేయాలి ఆ పేడ పైన. చల్లేసినాక కొన్ని రోజులకు కొంచెం నీళ్లు అది చల్లుతూ ఉంటే చిలకరిచ్చినట్టు ఆ బూజులాగా ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన దాన్ని మనం విత్తే ముందు ఏదైతే దుక్కి మనం నేల తయారు చేసుకుంటామో ఆ సమయంలో దీన్ని మనం అప్లై చేయాలి, భూమిలో వేసేయాలి. మామూలుగా పోసేసుడే, మామూలుగా జల్లేయడం అన్నమాట. ఎకరం మొత్తంలో జల్లేస్తే ఇదేంటంటే ఇది పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక శిలీంధ్రం లాంటిది కదా, కాకపోతే మేలు చేసేది ఇది. ఈ శిలీంధ్రం ఏంటంటే దాని సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు ఈ ఎండు తెగులు అనేది విత్తనాల వల్ల సంక్రమించదు, ఇది నేల ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి ఒకవేళ నేలలో ఎండు తెగులను కానీ వివిధ రకాలైన తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు ఏవైనా ఉంటే ఈ ట్రైకోడర్మా విరిడి అనేది దానిని నాశనం చేస్తుంది, చంపేస్తుంది. కాబట్టి మనకు ఈ విల్ట్ ప్రాబ్లం ఏదైతే ఎండు తెగులు అనుకుంటామో ఆ సమస్యను మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. దానికి ఇదొక ఉపాయం మనం రైతులు చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే విత్తన శుద్ధి. విత్తన శుద్ధి చేసుకోవడం ఏంది? ఇప్పుడు కార్బాక్సిన్ అనుకుంటున్నాం, విటావాక్స్ పవర్ అని ఒక మందు దొరుకుతుంది. 1.5 గ్రాములు కిలో విత్తనానికి, కిలో చొప్పున అది విత్తన శుద్ధి చేసుకోవచ్చు. 5 గ్రాముల నుంచి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడే ఈ పౌడర్తో కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. రైతులు చాలా మంది, అంటే ఇప్పుడు మేము ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నామైతే చాలా మంది రైతులు విత్తన శుద్ధి అనేది చేసుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ విల్ట్ సమస్య అనేది పెరుగుతూ ఉంది. దీనికి తట్టుకునే రకాలు అంటే సమస్య అనేది ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు విత్తన శుద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు
రైతులకు అలవాటు అయిపోయింది విత్తన అలవాటు శుద్ధి అయిపోయింది. చేసుకున్నాడు. చేస్తున్నారు అంటే లాభాలు మస్తున్నాయి కాబట్టి అట్లా విత్తన శుద్ధి చేసుకుంటారు. కార్బండిజం 2.5 గ్రాములు కానీ లేదంటే థైరామ్ అని ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఏదైతే ప్రైవేట్ లో సీడ్ కొంటున్నారో దాంట్లో ఒక ప్యాకెట్ వస్తున్నది. కాబట్టి రైతులు దాన్ని పడేయకుండా దాన్ని ఏదో అనుకోకుండా తప్పనిసరిగా ఆ ప్యాకెట్ తోని విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది. ఆ బ్యాగుకి ఎంత అయితే మోతాదు కావాలో అవసరమైన మోతాదులో చిన్న ప్యాకెట్ దాంట్లో సమకూర్చబడుతున్నది కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఈ విత్తుల్ని ఎట్లా పెట్టుకోవాలి? ఇట్లా మామూలుగా ఇట్లా పెట్టుకోవడం మామూలుగా. పోసుకుంటా ఒకడేనా? మెషిన్ తోని కొన్ని ఉన్నాయి, మన సరతలతో వేసుకుంటా పోతున్నారు, అట్లా పెట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అయితే విత్తే దూరం మాత్రం కొంతమంది 30 సెంటీమీటర్లు, కొంతమంది 45 సెంటీమీటర్లు వాడుతున్నారు. మనం ఏదైతే నంద్యాల శనగ రకం 3 అంటున్నామో దానికి 45 సెంటీమీటర్లు అనేది కొంత దూరంగా ఉంటే ఆ బ్రాంచెస్ అనేటి మనకు కొంచెం పంగల్ అనేటి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ శనగలో కలుపు గింత వస్తే ఈ కలుపుని ఎట్లా తగ్గించాలి, మరి ఎట్లా నివారణ చేసుకోవాలి? అయితే శనగలో సిఫారసు చేసిన కలుపు మందులు అయితే లేవు. అంటే అయితే చేతితోని విత్తే ముందే చేత్తోనైతే ఎట్లా తీసుకోవాలి అంటే ముఖ్యంగా పంట 30 రోజుల వరకు ఆ దశలో మాత్రం కలుపు లేకుండా మనము మొక్కలు మంచిగా ఎదగడానికి అవకాశం ఇవ్వాలి. మనం విత్తుకునే ముందు లేదా విత్తిన వెంటనే 48 గంటల లోపు సిఫారసు చేసిన మందులు ఉన్నాయి. ఒకటి ఫ్లూక్లోరాలిన్ అని, అది 1.2 లీటర్లు, లేదా పెండిమిథాలిన్ అని, అది విత్తిన 48 గంటల లోపు స్ప్రే చేసుకోవాలి. 1.5 లీటర్లు ఎకరానికి చొప్పున. ఇది స్ప్రే చేసుకున్నట్టయితే కొంతవరకు మనం కలుపు సమస్యను అధిగమించిన వాళ్ళం అవుతాం. మరి ఈ శనగలో చూసుకున్నట్లయితే అంటే ఏమన్నా ఎక్కువగా వ్యవసాయదారుని సతాయించే పురుగులు కానీ రోగాలు కానీ ఏమేమి వస్తాయి, మరి వాటిని ఎట్లా తగ్గించుకోవాలి? అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఈ ఎండు తెగులు అనేది. ఈ ఎండు తెగులు 4 రకాల తెగుళ్ళు ఉన్నాయి. ఈ తెగుళ్ళు ఒక సమస్యగా మారిపోయింది. అంటే నీళ్ళు ఎక్కడైనా నీరు ఆగిపోవడం అయినా కానీ, అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగినా కానీ ఈ విల్ట్ సమస్యలు అనేటి నేల ద్వారా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒకటి వస్తుంది. రెండోది ఏంటంటే రబ్బర్ పురుగు. విత్తన శుద్ధి చేయాలి, విత్తన శుద్ధి ఒకటి చేసుకోవాలి. అంటే మనం అది రాకుండా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. వచ్చినాక ఏమైనా చేస్తుంది దీనికి? వచ్చినాక ఏం చేయలేము. దానికి ఏంటంటే పక్క వాటికి రాకుండా ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ వీటిని మనము స్ప్రే చేసుకోవాలి. డ్రించింగ్ అంటారు, నాజల్ లూజ్ చేసుకొని అక్కడ స్ప్రే చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పక్క వాటికి రాకుండా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు దీంట్లో మనం పురుగులు అనుకుంటే రబ్బర్ పురుగు అని ఒకటి మామూలుగా ఈ డీఫోలిటర్స్ అంటారు, ఆకులు మామూలుగా తినేస్తూ ఉంటుంది. ఈ పురుగుకు మనం క్లోరిపైర్ ఫస్ట్ 20 EC లాంటి మందులు 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కానీ స్ప్రే చేసుకుంటూ పోతుంది. అది కాకుండా ముఖ్యంగా ఏంటంటే దీంట్లో శనగపచ్చ పురుగు వస్తుంది. ఈ శనగపచ్చ పురుగు రాకుండా ఉండాలి అంటే దాన్ని మానిటర్ చేసుకోవాలి. అది వస్తున్నదా లేదా చూసుకోవడానికి మనకు లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతాయి బయట. ఈ హెలికోవర్పాకు సంబంధించిన శనగపచ్చ పురుగుకు సంబంధించిన లూర్స్ దొరుకుతాయి, ట్రాపులు ఉంటాయి. ఒకవేళ పత్తి తర్వాత చాలా మంది సాగు చేస్తున్నట్టయితే వాళ్ళు పెంకు బోలవంకు ఎట్లయితే లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నారో అవే ట్రాప్స్ ని, కాకపోతే దాంట్లో ఏదైతే మనం ట్యూబ్ లాగా లూర్ పెడతామో అది చేంజ్ చేసుకోవాలి. అది హెలికోవర్కు సంబంధించింది 10-15 రూపాయలకు బయట దొరుకుతుంది. వాటిని తీసుకొచ్చి ఇవి 1 మీటర్ హైట్లో అంటే కొంచెం ఎత్తు అనేది పంటకు కొంచెం పైన ఎత్తులో మనము ఎకరానికి 4 గనక అమర్చుకున్నట్టయితే దాంట్లో ఒక రెక్కల పురుగు కనుక గమనించినట్లయితే వెంటనే మనము ఎమామెక్టిన్ బెంజోయిట్ 80 గ్రాములు ఒక ఎకరానికి ఈ విధంగా ఇలాంటి మందులు కానీ ఏదైనా క్లోరిపైరిఫాస్ కానీ వీటి మందుని మనము అంటే ఆ చీడపీడ యొక్క తీవ్రతను బట్టి మనము స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. చివరిలో కనుక చూసుకున్నట్టయితే ఆస్కోకైటాబ్లైట్ అని ఒకటి వస్తున్నది, అంటే తర్వాత రస్ట్ అనేది ఒకటి వస్తున్నది. అంటే గింజలు నల్లబడడం కానీ లేకపోతే గింజలు బూజుగా మారడం కానీ, ఆకులను చూసుకున్నట్టయితే తుప్పు పట్టినట్టు ఇలాంటివి గమనిస్తున్నాం. అయితే ఇవి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒకవేళ వర్షపాతం కనుక ఏదైనా వచ్చిన వాతావరణంలో ఆర్ద్రత కానీ ఇవన్నీ పెరిగినప్పుడు మనము ప్రొపికొనజోల్ అని ఒక మందు ఉంటుంది. ఆ ప్రొపికొనజోల్ 1 ml లీటర్ నీటికి చొప్పున మనం కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మనం రాకుండా కాపాడవచ్చు. ముఖ్యంగా పురుగులు రోగాలు వీటిని కనుక మనకు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మనకు మంచి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మనము పిచికారీ చేస్తున్నామో పిచికారీ చేసే సమయంలో శాకీయ దశలో అంటే ఏదైతే పూత రాకముందు కొమ్మల సమయంలో అంటే 30 నుంచి 35 రోజుల వరకు 19 19 అంటాం. అది 1 కిలో ఎకరానికి చొప్పున పూత దశ నుంచి గింజలు ఏర్పడే వరకు గింజ కట్టే దశ వరకు 13-0-45 ఇలాంటివి మైక్రోన్యూట్రియంట్స్ను మనం పైపాటుగా పిచికారీ చేసి అందించినట్టయితే ఇంకాస్త అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. అయితే మరి ఆఖరిగా చెప్పుల్లి ఈ నీళ్ళ తడులు, కొందరు నీళ్ళ తడి లేకుండా కానీ శనగ పండిస్తున్నారు, కొందరు నీళ్ళ తడి ఉండి కూడా శనగ పండిస్తున్నారు. అయితే నీళ్ళ తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? ముఖ్యమైన దశలేమి నీళ్ళు ఇచ్చేటి? ముఖ్యంగా నీరు అనేది ఒకటి మనం జర్మినేషన్ టైంలో ఎప్పుడైతే మనం పెడుతున్నామో, ఒకవేళ విత్తు పెట్టినాక మనకు సరైన తేమ అనేది భూమిలో లేనప్పుడు మనము స్ప్రింక్లర్ ద్వారా ఒకటి అందియచ్చు. రెండవది ఏంటంటే పూత వచ్చే ముందు పూత దశలో పెట్టొద్దు, ఎందుకంటే పూత రాలిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి పూతకు ముందు, తర్వాత గింజ కట్టే దశలో ఈ 3 దశల్లో కనుక మనము నీటిని కనుక అందించినట్లయితే స్ప్రింక్లర్ ద్వారా మనము అధిక దిగుబడులు పొందవచ్చు. 3 తడులు చాలా మంచిదండి. శివచరణ్ గారు, ఈ శనగ పంటలో ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, శనగ పంటను ఎప్పుడు పెట్టుకోవాలా, మరి శనగలో విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలా, కలుపుని ఎట్లా నివారణ చేసుకోవాలా,
అదేవిధంగా పురుగులు రోగాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా నివారణ చేసిందో మంచిగా చెప్పిండ్రు. మరి వ్యవసాయదారులు ఈ చెప్పిన ముచ్చటన్నిటిని విని వాళ్ళ శనగ పంటలో దిగుబడిని ఎక్కువ తీయాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.